నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ సమాధానం చెప్పాలి. కానీ స్థాయిని మించి మాజీ మంత్రి హరీష్ రావుపై పరుష పదజాలంతో తమ స్థాయిని మించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరికంటి చందర్ ఖండించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ హరీష్ రావుని దూషించి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై గోదావరికని వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు. రామగుండం నియోజకవర్గంలో అధికార అహంకారంతో, అధికార దాహంతో మదమెక్కినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఒక అత్యున్నతమైనటువంటి హోదాలలో ప్రజలకు సేవలు అందించినటువంటి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించినటువంటి కన్నీరు హరీష్ రావు గారి దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ఇష్టం ఉన్నటువంటి హర్ష పదజాలంతో అసలు వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి నిజాన్ని మాట్లాడితే తట్టుకోలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మతి స్థిమితం లేనటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా మేము కల్లారా చూసినాం. హరీష్ రావు గారు ఏమన్నారు? గతంలో అసెంబ్లీలో మీ రేవంత్ రెడ్డి గారు 5 రూపాయలకే కరెంటును కొనుగోలు చేస్తున్నాము, ఎన్టీపీసీ వాళ్ళు 7 రూపాయలు యూనిట్కు అడుగుతూ ఉన్నారు, దానికంటే మేము కొనుగోలు చేసేదే తక్కువ వస్తుందని చెప్పేసి మాట్లాడినారు. నిన్నటికి నిన్న కేబినెట్ లో రామగుండంలో పవర్ ప్లాంట్ కోసం 10,880 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. మరి 5 రూపాయలకే దొరుకుతుందన్నటువంటి యూనిట్ 7 రూపాయలకే ఎన్టీపీసీ యూనిట్ ఇస్తా అన్నా కూడా ఇలా 10 రూపాయలకే 800 యూనిట్లు అంటే సుమారు 8 రూపాయలు. ఆ రోజే చెప్పిండు ప్లాంట్ ఇవాళ ఎన్టీపీసీలు పెడితే ఇవాళ మేము మంజూరిస్తే 6 ఏళ్ల వరకు కంప్లీట్ చేస్తారు, ఆ 6 ఏళ్ల తర్వాత దాని రేటు పెంచుతారు, అదేవిధంగా యూనిట్ కాస్ట్ కూడా పెంచుతారు. మరి ఇలా మీరు 10,880 కోట్లు ఇలా మంజూరు చేస్తాము అని కేబినెట్ తీర్మానం చేసింది. మరి ఇక్కడ 300 ఎకరాలు మాత్రమే ఇలా ఉన్నది, ఎఫ్జేడీ కూడా పెట్టాలి. మరి ఇది 6 ఏళ్లు పడుతుంది. మరి అప్పటికి ఈ యొక్క ప్లాంట్ కాస్ట్ 14 నుంచి వెళ్ళి 15,000 కోట్లు పెరిగిందంటారు. అంటే మీరు యూనిట్కు ధర 10 రూపాయలకు ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారా అని ఇలా హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే చెప్తాడా, ముఖ్యమంత్రి చెప్తాడా, వాళ్ళు చెప్పాలి. కానీ ప్లాంట్ వద్దు అని అనలేదు. ప్లాంట్ వద్దు అన్నట్టు దొంగ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే 4 ఏళ్ళు కోసుకుంటుంది. జాగ్రత్త. ఏమనుకుంటారు? ఇంకెన్ని రోజులు ఉంటారు మీరు పదవిలో? 500 రోజుల కంటే మీరు ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండేది లేదు. ప్రజలకు ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతిదీ కూడా ఒకటి రికార్డ్ అవుతున్నది. మీరు మాట్లాడిన దానికంటే 100 మాటలు మాట్లాడతారు మా వాళ్ళు. కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి. వీళ్ళు హరీష్ రావు గారు ఏమన్నారు? ప్రజలకు సమాధానం చెప్పమని అన్నారు. నేను ప్రజలకు సమాధానం చెప్పండి. రామగుండంలో పవర్ ప్లాంట్ ను ఎంతకు యూనిట్ కొనడానికి, ఎప్పటి వరకు దాన్ని కంప్లీట్ చేస్తాము, ఇంకా 300 ఎకరాలు ఎట్లా ఎక్వైర్ చేస్తాము, హరీష్ రావు గారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పి మీరు మాట్లాడాలి. లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అందుకోసమే ఇలా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. చట్టపరంగా ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే ఏం చేయాలో మీకు చేసి చూపిస్తాం. రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయటకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సందర్భంగా సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పవర్ ప్లాంట్ స్థాపనతో రామగుండం మరియు పరిసర ప్రాంతాలలో స్థానిక యువతకు కార్మికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. పవర్ ప్లాంట్ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు సంఘం తరపున శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బట్టి విక్రమార్కర్ గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రావాలి జనం. రాండి సార్, అందరు సీనియర్లా రా, మొగిలనరా ఇడుదోడు అయ్యో పోషించినటువంటి మా ఎమ్మెల్యే గారు, మా సంఘానికి గౌరవ అధ్యక్షుడు వాళ్ళు, వారికి ప్రత్యేకంగా ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ పవర్ ప్లాంట్ వల్ల ఇవాళ మా లారీలకు ఎంతో అంత లోడింగ్ దొరుకుతుంది. ఇలా పవర్ ప్లాంట్లలోనే జిప్షన్ అనేది ఒకటి తయారై లోడింగ్ వెళ్తా ఉన్నది. దానివల్ల రోజుకో 20 లారీలు లోడ్ అవుతా ఉన్నాయి. ఇవాళ ఆ పవర్ ప్లాంట్ వల్ల కూడా రోజుకో 20-30 లారీలు లోడ్ అయితే మాయి. అలాగే కాకుండా ఇక్కడ ఉన్న వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ పవర్ ప్లాంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇట్లనే వారు వేళవేళలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నాడు. అది 100% వారు చేసేదానికి మేము కూడా మా సంఘం అండదండలుగా ఉంటుంది, వారి వెంట ఉంటుంది. అలాగే ఈ పవర్ ప్లాంట్ విషయంలో వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా సీనియర్ మంత్రివర్యులు శ్రీధరరావు సారికి కూడా ప్రత్యేకంగా మా రామగుండం యజమానుల తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం వారికి కూడా. అలాగే బట్టి విక్రమార్క సారు కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల తరఫున, మా లారీ సంఘం తరఫున కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి సారు కూడా మా లారీ యజమానుల తరఫున మరీ దండం పెట్టి వారికి మేము కూడా రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద పవర్ ప్లాంట్ శాంక్షన్ చేసి మాకు ఇలా ఉన్న ఇక్కడ ప్రజలకు కావచ్చు, మా లారీ యజమానుల కుటుంబాలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే శ్రీధర్ బాబు సార్ గారికి, ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వెంట ఈ సంఘం ఎప్పటికీ వెంటనే ఉండి వారి సంక్షేమ పథకాలలో కూడా వాళ్లకు ఆయనకు చేదోడు వాదోడుగా ఏ విషయంలో కూడా ఉంటామని చెప్పి మేము కృతజ్ఞతా భావంతో ఉంటామని చెప్పి ఈ పాలాభిషేకం చేసిన సందర్భంగా మీడియా వారికి ఈ విషయం మేము చెప్పదలుచుకున్నాం. కృతజ్ఞతా భావంతో సంఘం ఎప్పటికీ ఎన్నవేళలా వారికి ఉంటుంది. ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే వారు ఇలా పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా కూడా మేము ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. అట్లనే కొంతమంది టీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే సీనియర్లు వారు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నాడు మొన్న, వారు టీఆర్ఎస్ లో తెలంగాణ రాకముందు చాలా సార్లు మాట్లాడిన విషయం ఏమిటంటే ఇక్కడ బొగ్గుంది, కావలసిన నీరుంది, మనం ఇక్కడ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి, రామగుండంలో ఏవైతే బంద్ అయినాయో పాతపడ్డాయి అన్ని తీసేసి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలని ఎన్నడూ అన్నాడు ఆయన. అదే మనిషి వాళ్ళు ఏమంటాడు, ఇక్కడ పవర్ ప్లాంట్ ఎట్లా పెడతారు భయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు మాట్లాడేది. హరీష్ రావు గారు ఇక్కడ ఉన్న ఏదైతే సింగరేణి నిధులు, ఆర్ఎఫ్సిఎల్ నిధులు, ఎన్టీపీసీకి సంబంధించిన నిధులు తీసుకుపోయి సిద్దిపేటను డెవలప్ చేసుకున్నాడు ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు. మామ, అల్లుడు, బామార్ది, ఏది గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల, ఇక్కడ ఉన్న ఏదైతే సింగరేణికి సంబంధించిన నిధులు 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి సిద్దిపేటను డెవలప్ చేసి ఇవాళ ఏకచక్రాధిపత్యంగా అంటే ఆయనకు ఎదురు లేకుండా ఇవాళ జనాలకు పనిచేసిన వాళ్ళకి ఓట్లు ఇస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది పక్కన పెడితే
ఎక్కువ శాతం జనాలకు ఎవరు పని చేస్తే వాళ్ళకు ఓట్లు ఇస్తారు జనం. లీడర్ అంటే ఏంది? పని చేసిన వాళ్ళని లీడర్ అంటారు. ఇవాళ ఎమ్మెల్యే గారు 100% ఇక్కడ రామగుండం ప్రజలకు కావాల్సింది ఏంటిది, ఏం తీసుకొస్తే రామగుండం ప్రజలకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే రామగుండం ప్రజలు డెవలప్ అవుతారు అనే ఒక నిదానంతో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? రోడ్లు డెవలప్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ ఉన్న సిటీని డెవలప్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ ఉన్న దేవాలయాలను డెవలప్ చేస్తా ఉన్నాడు, అక్కడ గడ్డ మీద దేవాలయం కడతా ఉన్నాడు, ప్లస్ ఇక్కడ సమ్మక్క గద్దల్ని కడతా ఉన్నాడు. అంటే హిందువులు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగానే ప్రతి ఒక్క పని ఇక్కడ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏం పని అవసరం ఉన్నది, ఏ పని చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇవాళ చేసుకుంటా పోతా ఉన్నాడు. ఇక మీరు వచ్చి సమ్మక్క గద్దెలు కడతా ఉన్నారు, ఆ సమ్మక్క దేవాలయం చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ బీపోజల్ గడ్డగడ దేవాలయం చూస్తే ఆంజనేయుల టెంపుల్ కడతా ఉన్నారు, అది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కిల్లాలు ముస్లింకు సంబంధించిన ఈద్గాలు మొత్తం రిపేర్ చేయిస్తా ఉన్నాడు, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కానీ గుర్తుపెట్టుకోరు, లీడర్కు కులాలు మతాలు కాదు, పని ముఖ్యం ఉంటుంది. ఏ లీడరే కానీ పని చేయాలంటే 100% పని చేయాలి. ఇవాళ మా సంఘం ఉన్నది, ఆ సంఘంలో 200% పనిచేస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి దాంట్లో ముందటుండి పనిచేస్తా ఉన్నాడు. పనిచేస్తాడు కాబట్టి ఇలా ముందుకొచ్చి మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చేసే పనులకు ఇవాళ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కమిషన్ల కోసం ఏదో చేస్తా ఉన్నారని మా నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. దయచేసి ఈ తప్పుడు మాటలు బంద్ చేసుకోవాలి. మాకు ఒకటి ఏమి వినిపిస్తుందంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది, దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది. దయచేసి కమిషన్ల కోసం ఎవరు చేసిళ్ళు, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎవరు చేసిళ్ళు, ఇలా అప్పుల రాష్ట్రమై పరిస్థితి ఏంది? మేము ఒక్కటే మీకు సూటిగా చెప్పదలుచుకున్నాం. 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ 13,700 పెంచిళ్ళు, 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 1000 రూపాయలు పెంచిళ్ళు, ఇవాళ ట్యాక్స్ 35% పెంచిళ్ళు. ప్రతి ఒక్క జాగాలో ఫోటోలు తీపిస్తా ఉన్నారు. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు చేసిన న్యాయం ఏమున్నది? తెలంగాణ పోరాటంలో పోరాడి తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా లారీ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి మేము పైసలు జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఇలా మా లారీ కుటుంబాలు, రైతు ఎంత ముఖ్యమో రవాణా రంగం దేశానికి అంతే ముఖ్యం. రైతు వెన్నుముక అయితే రవాణా రంగం గుండెకాయతో సమానం. అటువంటి రవాణా రంగాన్ని మొత్తం కాళ్ళు విరిసి మొత్తం ఆపరేషన్ చేసి వదిలిపెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నరక యాతన అనుభవించి లోడింగ్ పోయింది, అడ్యాల మొత్తం బంద్ చేపించు. మీ రాజకీయం లబ్ధి కోసం అడ్యాల సంవత్సరం బంద్ చేపించి మాకు అన్నం లేకుండా చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆర్ఎఫ్ఎల్ స్టార్ట్ అయింది, పక్క పంటి వ్యాఖ్యలు పోతా ఉన్నాయి, ఇవి పోతున్నాయి. మాకు అగ్రిమెంట్ కావాలని మేము కొట్లాడినాం, మాకు అగ్రిమెంట్ చేసిల్లా? 0 అగ్రిమెంట్ ఉన్నది. ఇప్పటికీ పక్కన వాళ్ళు బతారు. ఇక్కడ మేము ఒక బాంబును పక్కన పెట్టుకుని ఆర్ఎఫ్ఎల్ కంపెనీ బాంబు అంటే ఒక అణుబాంబును పక్కన పెట్టుకొని బతా ఉన్నాం. నిన్నగాక మొన్న అది బడేలు మరి పేలింది, ఏమైందో తెలియదు. ఆ పరిస్థితుల్లో మేము బతుకుతా ఉన్నాం. ఇవాళ మాకు లోడింగ్ లేదు, మా గురించి కొట్లాడుతా ఉన్నారు. ఎవరు కొట్లాడుతా ఉన్నారు? ఆర్ఎఫ్ఎల్ 20%, 30% అగ్రిమెంట్ కావాలి, లోకల్ లోడింగ్ కావాలని మా ఎమ్మెల్యే గారు కొట్లాడుతా ఉన్నాడు, మా మినిస్టర్ గారు కొట్లాడుతా ఉన్నాడు, సిద్ధరాబాబు సార్ కొట్లాడుతా ఉన్నాడు. అట్లనే మా కాంగ్రెస్ ప్రతి లీడర్ కొట్లాడుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తా ఉన్నారు. మీరు ఎడికి వెళ్ళండి, అడ్డాల బంద్ చేపించు, మా లారీలకు అడ్డమైన రేట్లు పెంచిపించి వీళ్ళు. ఇవాళ గరీబ్ లారీ ఓనరు 1-2 ఉన్నోళ్ళు లారీ ఓనర్లు ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అందు గురించే మేము ఒకటే మొక్కుతున్నాం, టీఆర్ఎస్ నాయకులారా, మీరు చేసే అభివృద్ధిని ఆపకండి. అభివృద్ధికి ముందట ఉండి ఏదైనా మంచి పనులు చేసే లీడర్కు ముందటుండి సహకారాలు అందియండి. మేము ఊకోం. ఇవాళ మా లారీ కుటుంబాలు 5,000-6,000 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మేము రాజ్ ఠాకూర్ వెమ్మటి రామగుండం కాన్స్టిట్యున్సీలా రాజ్ ఠాకూర్ వెమ్మటి 5,000 నుంచి 6,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకు కృతజ్ఞత భావంతో ఉంటాం. అలాగే శ్రీధరబాబు సార్కి కూడా కృతజ్ఞత భావంతో ఉంటాం. మా కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావంతో మేమందరం కూడా ఇక్కడ రామగుండం సంఘం 100% కంపల్సరీ 200% ఉంటాం. మీరు చేసే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు చెప్తున్నారు కదా, ఈ ఏ విషయంలో ఖండిస్తాం, కొట్లాడతాం. న్యాయబద్ధంగా మాకు జరుగుతూ ఉన్నది. మేము ఏ విషయంలో కూడా వారికి అండదండలుగా ఉంటాం. రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధరబాబు గారికి కూడా అండదండలుగా ఉంటాం. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అన్న, ఈ వేదిక ద్వారా మా లారీల సమస్యలు ఏమున్నా కానీ మీ దగ్గర నోటీసులోకి వస్తే మా సమస్యల మీద మా ఎమ్మెల్యే గారు కొట్లాడుతూ ఉన్నాడు, మా మినిస్టర్ గారు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు కూడా మాకు అండదండలుగా ఉండాలని చెప్పి మేము ఒక్కటే మా సంఘం నుంచి కోరుతా ఉన్నాం. ఇటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. పనిచేసేటోకే రాళ్ల దెబ్బలు అన్నట్టు, పళ్ళు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయన్న. మీరు చేసుకుంటా ఓరి, మీ వెనక రామగుండం సంఘం ఉన్నది 100%.
మీకు అండదండలుగా ఉంటాం, కృతజ్ఞత బాగా ఉంటుంటాం. మేమంతా లారీ యజమానులం, మేము డబ్బుల కోసం మాట్లాడేటోళ్ళం కాదు, ఎవరి దగ్గర డబ్బు తీసుకునేటోళ్ళం కాదు. మేము తెలంగాణ పోరాటంలో డబ్బులు జవులకెళ్ళి పెట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడి ఇలా నష్టపోయిన ఫ్యామిలీలు ఏమైనా ఉన్నాయంటే మా లారీ కుటుంబాలే. దయచేసి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా గమనించాలి. కంపల్సరీ రాజ్ ఠాకూర్ గారికి ఎమ్మటి వెన్నుదండగా ఉండి మనం ఆయన చేసే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఆ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ జై మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలని, మోసపూరిత కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలంతా బుద్ధి చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర పిలుపునిచ్చారు. గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. పేపర్ వార్త పాత్రికే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల్లోనే 6 నెలల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, బీసీలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పి, బీసీలకు న్యాయం చేస్తామని నమ్మబలికిచ్చి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ చేసేంత వరకు ఎన్నికలకు కూడా పోయేది లేదని నమ్మబలికిచ్చారు. ఈరోజు మరి ఆ మాటలు ఏమైనా ఇయ్యాల, ఆ ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇలా ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. బీసీలకి ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేస్తూ ఉండదు. బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం ఉన్నా కూడా పెట్టడం లేదు. మరి ఆ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఈ యొక్క జీవోలతోనూ అసెంబ్లీ తీర్మానాలతోనూ ఇది సాధ్యం కాదనేది తెలియదా? ఎందుకీ నాటకాలు, ఎందుకీ మోసాలు? మీ మోసాలను ఇలా ప్రజలు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది వాస్తవం, ఇది అక్షర సత్యం. అది మీకు తెలియదా? మరి బీజేపీకి తెలియదా? మరి ఎందుకు ఈ మోసం చేయడం? అందుకోసమే మేము ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఒక్కరు కూడా ఓటేయకుండా ఇలా తీర్మానాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. వీళ్ళు గ్రామాలలోకి వస్తే వీళ్ళను తప్పకుండా ప్రశ్నించండి, వీళ్ళను ఖచ్చితంగా నిలదీయండి అని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ
అన్యాయం చేస్తూ ఎన్నికలకు పోతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు ఎన్నికలలో బుద్ధి చెప్తారని విశ్వసిస్తూ రామగుండం నియోజకవర్గంలో 2.5 ఏళ్లుగా మాటలు చెప్పడం తప్ప కానీ ఏది కూడా పరిష్కారం అయితే లేవు. ఎన్నికలలో 2500 మహిళలకు ఇస్తానన్నారు. ఇదే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాన్నారు, మరి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకులు మీ గ్రామాలలోకి వచ్చినా వారిని తప్పకుండా మీరు ప్రశ్నించండి. వాళ్ళ కండువ కప్పుకొని వచ్చినా కూడా తప్పకుండా మరి 4000 రూపాయలు ఇవ్వి, మా 2500 ఇవ్వి, మా 2500 అంటే 60,000 ఇచ్చిన తర్వాతనే మీకు ఓటేస్తాం అని అలా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, ప్రశ్నించాలని తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో 27 గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్క గ్రామానికి ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్స్ను ప్రకటించుకోవడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఒకరు ఇన్ఛార్జిగా ఉండి, ఒకరు రామగుండం కార్పొరేషన్ నుండి ఒకరిని కోఆర్డినేటర్గా మనం ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. వారి పేర్లందరినీ కూడా మీకు తెలియజేస్తాం. పూర్తి సమన్వయంతో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డటువంటి నాయకులకు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రణాళిక చేసినాం. తప్పకుండా రేపు సర్పంచులు 27కి 27 బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. గులాబీ జెండా ప్రతి గ్రామంలో ఎగురుతుంది. ఎందుకంటే ప్రజలు అంతా వీళ్ళ మీద విరక్తి చెందారు. వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఇలా వీళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అందుకోసమే ఇలా మనము ఎన్నికలలో గులాబీ శ్రేణులమందరం కూడా ఇలా ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగరవేయడం కోసం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలకుర్తి మండలానికి సంబంధించి ఎలకలపల్లి గ్రామం నుండి మేకల కుమరయ్య గారిని, పల్లె శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్గా ఉంటారు. జయ్యారం నుండి మనకు అక్కడ సత్యనారాయణ గారు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. చిప్ప రాజేశన్న గారు ఇక్కడ నుండి అక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. వేమూరులో మనకు కోల లతక్క గారు ఉన్నారు. వారిని కోఆర్డినేషన్ చేయడం కోసం ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ గారు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా బసంత్ నగర్కు జడ్పట్ సమ్మయ్య గారు ఉన్నారు. ఇక్కడి నుంచి మన స్టాలిన్ గౌడు అక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మన ఈసాల తక్కలపల్లికి బండి శ్రీనివాస్ గౌడు మనకు అక్కడ అధ్యక్షులుగా ఉన్నారు. పర్లపల్లి రవణ గారు దీన్ని అంతా కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుడిపల్లి కొప్పురాయేష్ ఇక్కడి నుంచి గుమ్మేటి వాసు గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా గుంటూరు పల్లె తాటికొండ రాజబాబు గారు కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కొత్తపల్లెకి సంబంధించి సుమన్ అక్కడ గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక్కడ సిహెచ్ రత్నాకర్. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో అన్ని విభాగాల సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం పాల్గొని వైద్య సేవలు అందించారు. ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రసన్న 120 మందికి వైద్య పరీక్షలు చేశారు. షుగర్ ఉందా అండి? అడిదికో అడిది ఎడుడు అన్నసామి ఎడుడు రాయించు చారి
ఏజ్ సార్ చేయగలరు వీళ్ళకి जोड़ ब्रो దందా అల్లం దందాం తిన్నారా టైట్ అయిపోయింది. ఆధునిక సమాజంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రస్తుతం అనివార్యంగా మారింది. పెరుగుతున్న కాలుష్యమైతేమి, శారీరక శ్రమ లేకపోవడం అయితేంది, నిత్యం గజిబిజి జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గుముఖం పడుతూ ఉంది. మారుతున్న సమాజంలో మనం కూడా కని విని ఎరగని రీతిలో కొన్ని వ్యాధులను చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రధానంగా దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మా వంతు బాధ్యతగా గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తూ గతంలో పలుమార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. అయితే కేవలం జర్నలిస్టులే కాకుండా వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మన బాధ్యత అని గుర్తించి ఈ దఫా మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మా ప్రెస్ క్లబ్ సంబంధించిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి సహకరించిన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి, సిబ్బందికి మా ప్రెస్ క్లబ్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేవలం వ్యాపార పరంగా కాకుండా సామాజిక సేవ పరంగా కూడా హాస్పిటల్ ఈ మధ్యకాలంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తుంది.
ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అంతిమంగా మా జర్నలిస్టులకు కానీ యావత్ సమాజానికి కానీ చెప్పేది ఒకటే, వ్యాధులు వచ్చాక ఇబ్బందులు పడడం కంటే రాకముందే జాగ్రత్త పడడం బెటరు. అందుకని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కనీసం 6 నెలలకు ఒకసారైనా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ తగిన జాగ్రత్తలు వహిస్తూ ఒక ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి, గోదావరికని ప్రెస్ క్లబ్ నాయకత్వానికి అభినందనలు. బాగా ఒత్తిడితో ఉండే వృత్తి జర్నలిజం. ఇది వృత్తిపరమైన సమస్యలతో పాటు సమాజాన్ని నిత్యం స్టడీ చేసుకుంటూ ఉండడం, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అన్యాయం జరిగినా స్పందించే ప్రవృత్తి కలిగే జర్నలిస్టులు ఉంటారు. వ్యక్తిగతమైన కుటుంబపరమైన ఒత్తిళ్లతో పాటు వృత్తిపరమైన ఒత్తిడి అత్యధికంగా ఉండేది జర్నలిస్టులకే. ఈ క్రమంలో కరోనా తర్వాత వచ్చిన శరీరాలలో మార్పులు, వ్యాక్సిన్ మీద అపోహలు, తర్వాత కోల్బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న కాలుష్యం, కోల్బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న రాజకీయ సాంఘిక కాలుష్యం కూడా, ఇవన్నిటి ప్రభావాలు భౌతికంగా లేకపోతే మేధస్సు మీద కూడా విలేకరుల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కనుక జర్నలిస్టు మిత్రులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని సందర్భంగా కోరుతున్నాం. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోవాలి. దాదాపు ప్రాథమికంగా ఉండే అన్ని పరీక్షలు, అన్ని సలహాలు మెడికవర్ వైద్యులు అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కనుక గోదావరికని ప్రెస్ క్లబ్ మిత్రులు, ఈ ప్రాంత జర్నలిస్టులు అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మళ్ళొకసారి మెడికవర్ హాస్పిటల్కి, వాళ్ళ సిబ్బందికి, గోదావరికని ప్రెస్ క్లబ్ నాయకత్వానికి కృతజ్ఞతలు. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ గోదావరికని ప్రెస్ క్లబ్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. మేము మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి, దాదాపు మెడికవర్ హాస్పిటల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, చాలా పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. సో ఇక్కడ ఈ పాత్రికేయులు అందరూ కలిసి మాకు ఒకసారి క్యాంప్ చేయాల్సింది, ఒకసారి టెస్టులు చేయాల్సిందిగా, మాకు కూడా ఒకసారి ఫిట్నెస్ ఉందా లేదా అని మా వాళ్ళని అడగగానే మేము ఒప్పుకొని క్యాంపుకు ఇంతమంది వైద్య బృందంకి వచ్చినాము. ఇంకా మిగతా డాక్టర్లు కూడా వస్తున్నారు. నేను కరీంనగర్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను మెడికవర్లో. సో మనకి ఇప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే, ఈ న్యూస్ వల్ల మీరు రిపోర్టర్స్ అంటారు కదా, సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే బిజీ షెడ్యూల్లో వాళ్ళ బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు. బయట ఫుడ్ తినడము, ఇంకెక్కడెక్కడైనా ఫుడ్ తినడము, అలాగే వాటికి ఎంత సమస్యలు కూడా. సరే ఈ రోజులు ఏంటంటే ఈ సిచ్యువేషన్స్, ఈ బిజీ లైఫ్లో మన హెల్త్ని కూడా పట్టించుకోవడం లేదు. సో దానికోసం మనం ఒక హెల్త్ క్యాంప్ అంటే దానివల్ల ఏమైనా టెస్టులు అన్నట్టు, స్క్రీనింగ్ టెస్టులు ఏమైనా చేస్తే ఎవరికైనా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకేమైనా సమస్యలు ఉందా చూసి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా సమస్యలు ఉంటే బీపీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే వచ్చి టెస్టులు చేసుకుంటే దానికి సంబంధించిన వైద్యం కానీ, దానికి సంబంధించిన ఇంకేమైనా ప్రికాషన్స్ వాడడం కానీ, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండకపోవడం, అంటే ఇంకా ఏమైనా బీపీ సడన్గా అప్పుడప్పుడే రిలీజ్ అవుతూ ఉంటుంది. కొందరికి ఏమవుతుందంటే షుగర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, తినక కూడా ఎక్కువ వస్తాయి, తినక ముందు కూడా ఎక్కువ వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెక్ చేసి మేము వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అలా అడ్వైజ్ చేసినప్పుడు వారు వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యం ఏమైనా తీసుకోవాలా లేదా, ఎలాంటి సూచనలు పాటించాలి, ముందుగా ఎలాంటి మనము సూచనలు పాటించాలి, ఆయన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ చెకప్స్ మినిమం హెల్తీగా ఉన్న పర్సన్ మినిమం ఒక 1 yearకి ఒకసారి చెక్ చేసుకోవాలండి.
నెక్స్ట్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అది టెస్ట్లకు ఏముండదు, కొన్ని టెస్ట్లు చేసుకుంటే మనం ఫర్దర్గా ఇంకా ట్యాబ్లెట్స్ ఏమైనా చేంజ్ చేయాలా, ఫుడ్ డైట్ ఏమైనా చేంజ్ చేయాలా, మనం నిత్య అవసరం పనికొచ్చే ఎక్సర్సైజెస్ కానీ వ్యాయామం కానీ రోజు మనం తినే ఫుడ్ కానీ మనం చేంజ్ చేసుకోవాలా, అవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ పాత్రికేయుల గారికి మా హాస్పిటల్ తరఫున మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పరిస్థితులలో అంటే కాలుష్యం కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఇప్పుడు చాలా అవసరం. మరి గోదావరి ఖని కార్మిక క్షేత్రంలో ఎక్కడేమో కానీ గోదావరి ఖని ప్రాంతంలో అన్ని రంగాల కంటే పాత్రికేయ రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది. ఎప్పుడు ప్రెస్లో ఒక వార్త సేకరణ, ఆ వార్త సేకరించినటువంటి వార్తను కూర్పు చేసినటువంటి వార్తను పాఠకులకు అందించినటువంటి అన్ని దశలలో మరి పాత్రికేయుడు అనేవాళ్ళు, ఇక్కడ పాత్రికేయులు అనేవాళ్ళు చాలా కష్టతరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో, ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులలో ప్రతి పాత్రికేయునికి తప్పకుండా మెడికల్ చెకప్ అనేది చాలా అవసరం. మరి దాంట్లో ఉద్దేశంగా మన ప్రెస్ క్లబ్ నాయకత్వం నిజంగా చాలా వాటిని అభినందించేటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి క్యాంపులు అవసరం, ఎందుకంటే మనం బయట పోయి ఖర్చు చేసేటువంటి స్థితి కూడా పాత్రికేయులకు లేదు కాబట్టి మరి అటువంటి ఇట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందించేటువంటి అవసరం. ఇదివరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా రాబోయే నాయకత్వం కూడా తప్పకుండా ఒక 6 నెలలకు ఒకసారి ఇట్లాంటి ఉచిత క్యాంపులు, ఒక మంచి పేరొందినటువంటి హాస్పిటల్ చేత మన క్యాంపులు ఏర్పాటు చేస్తే మన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనం చూసాం చాలామంది మన రిపోర్టర్లు చాలామంది అనారోగ్యంతో మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని, మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ పేరున అభినందిస్తూ నమస్కారం. దైనందిక జీవితంలో మనం ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతూ నిత్యం సంఘర్షణలకు గురి కావాల్సి వస్తుంది. ఈ వైద్య శిబిరం అనేది జర్నలిస్టులకు కంపల్సరీ అని చెప్పి నేను భావిస్తూ దాన్ని నిర్వహించడానికి సహకారం వెలిపించిన మన ప్రెస్ క్లబ్ నిర్వాహకులకు మరియు వైద్య శిబిరం నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. క్రమాన్ని క్లబ్ తీసుకోవడం అభినందన విషయం. అయితే ఇవాళ వైద్య రంగం లోపల ప్రధానంగా ప్రతి జీవితాన్ని వాళ్ళు కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు కొన్ని సందర్భాలలో వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడం, అనేక రకాలుగా వాళ్ళ మీద అపవాదులు వేయడం, ఇట్లాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వైద్యపరంగా ఏదైనా లోపం జరిగినప్పుడు వాళ్ళ వైద్యులకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి. అది చర్చల ద్వారా అట్లా చేసుకునే సంస్కృతిని తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. అసలు వైద్యులు ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా మన కుటుంబాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలు వచ్చినప్పుడు సామరస్య ధోరణితోటే ఉండాలి, కానీ హాస్పిటల్ దాడులు చేయడం, డాక్టర్లను కొట్టడం, ఇట్లాంటి విధానాన్ని రూపుమాపేందుకు మనం పాత్రికేయులు కూడా మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత కూడా. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా ప్రెస్ క్లబ్ నాయకత్వాన్ని అభినందిస్తూ సెలవుకుంటాం. చాలామంది కనిపించకుండా పోతున్నారు. ఈ క్రమంలో గతంలో ఒకసారి మనం సిగ్మా హాస్పిటల్లో వైద్య శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి కూడా మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మన క్లబ్ ఆవరణలో మన సభ్యులు, కుటుంబ సభ్యులకు కూడా పలు రకాల వైద్య సేవలు చేయించుకోవడానికి మనం ముందుకు వచ్చాము. ఇందుకు సహకరిస్తున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోదావరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుకు నడిపించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి అనారోగ్యానికి గురై వివిధ గుండెపోటుకు సంబంధించి
దళిత బహుజన అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు దళిత సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే త్యాగాలను కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకు దళిత బహుజనులు అణగారిన వర్గాలు కృషి చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజాసింగరణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు పులిమోహన్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే 137వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని పట్టణంలోని రాజు థియేటర్ సమీపాన గల పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఏఐటీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి పెరిగారం చంద్రశేఖర్ గారిని మాట్లాడుతున్నాం. అదేవిధంగా గంగామ గ్రామ దేవాలయ శ్రీంగ రాజరేశ్వర స్వామి దేవాలయ సంస్థ చైర్మన్ గారు గంగామ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మొన్న రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 నుండి డిసెంబర్ 6 వరకు వివిధ రంగాలలో మన రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, రాయితీల గురించి ప్రజలందరికీ తెలియజేయాలని కంకణం కట్టుకున్న అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఈరోజు బాబా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి గురువుగా స్వీకరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంత మహోన్నతుడో తెలుసు. అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తికి ఆయన ఒక గురువుగా స్వీకరించాడంటే జ్యోతిరావు పూలే తనకంటే ముందు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈ భారతదేశంలో ఉన్న రుగ్మతలను, ముఖ్యంగా అంటరానితనాన్ని, అస్పృశ్యను, తర్వాత దళిత బహుజన మహిళల పట్ల వివక్షత చూపుతున్న ఈ సమాజం పట్ల పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త. 1827లో పుట్టి దాదాపు అన్ని వర్గాల ప్రజల రుగ్మతలను వేలెత్తి చూపి ఎంతో ధైర్య సాహసాలతో ఆ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను, అంటరానితనాన్ని, మూఢనమ్మకాలను మొట్టమొదటిగా వ్యతిరేకించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారు 1948లో మొట్టమొదటి మహిళా కళాశాలను స్థాపించి స్వయాన తన భార్యను పాఠాలు చెప్పి ఆమెనే టీచర్గా చేసిన గొప్ప ధైర్యశాలి. ఈ భారతదేశంలో సంఘ సంస్కర్తలకు ఒక దారి చూపిన మహోన్నత వ్యక్తి. వారిని మనము ఎల్లవేళలో గుర్తుంచుకొని వారి ఆశయాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళు ఏదైతే సమాజం పట్ల సమానత్వము, ఐక్యమత్యము, సోదరత్వము, సమాజం యొక్క అందరూ సమానులే, స్త్రీలు, పురుషులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అందరికీ సమాన హక్కులు, సమాన రాయితీలు, సమాన సంపద ఉండాలని కోరుకున్నారో ఆ లక్ష్యం దిశగా అంబేద్కర్ యువజన సంఘం అయితేంది, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అయితేంది, మన దళిత బహుజనులు, గిరిజనులు అందరూ పోరాడవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం చేపట్టి సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ దేశానికి దశాదిశ నిర్దేశించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గురువు జ్యోతిరావు పూలే ఈ స్వాతంత్రానికి ముందు అనేకమైన సంస్కరణలు, మరి దళిత బహుజనులకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టాలని, మరి ఫ్రీ స్కూల్స్ కానీ, మరి ఆశయాలు కానీ నెలకొల్పిన మరి మహోన్నతుడు, మహాత్ముడు జ్యోతిరావు పూలే. వారిని ప్రభుత్వాలు ఇంకా ప్రచారంలో తీసుకుపోయి రాబోయే తరానికి, మరి రాబోయే భవిష్యత్తు కార్యక్రమంలో పాఠ్యాంశంగా చెప్పే అవసరం ఉన్నది మనవి చేస్తూ, మరి ఈ దేశంలో
ప్రజాస్వామ్యంలో బతుకుతున్న మనం మరి దళిత బహుజనులంతా ఒక తాటిపై తీసుకువచ్చి దళిత బహుజనుల అధికారానికి ముందుకు పోవాలనే దిశగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి అనేక దఫాలుగా ప్రచారంలో ముందుకు పోతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మరి మహనీయుల జయంతులు వర్ధంతులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక ద్వారా మరి చేపడతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు మరి ప్రతిపక్ష పాలకపక్ష అసోసియేషన్లు కుల సంఘాలు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయ ప్రాంగణంలో డిసెంబర్ 1 సోమవారం రోజున అయ్యప్ప స్వామికి మహాపడిపూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరుగుతుందని, ఇందులో అయ్యప్ప స్వామి భక్తులు, మాలధారణ భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కార్యక్రమాన్ని తిలకించాలని ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి శబరిమల నుండి మహాపడిపూజకు అనుమతి లభించిందని, ఇది ఈ ప్రాంత భక్తులకు ప్రజలకు ఎంతో పుణ్య కార్యక్రమమని అన్నారు. యావత్ భక్తులందరికీ మనవి, అయ్యప్ప స్వామి దీక్షలో తీసుకున్నటువంటి స్వాములకు మరియు ఇతర ప్రజలకు అందరికీ కూడా విన్నపం. వచ్చే 1వ తారీఖు నాడు 1/12/2025 సోమవారం రోజున మన హరిహర దేవాలయంలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో మహాపడిపూజ కార్యక్రమానికి శబరిమల నుంచి మహాతంత్రి స్వామి మరియు ఆభరణాలతోని వచ్చేటువంటి పందల రాజుగారు మరియు అక్కడ ఏ ద్రవ్యం అయితే తొలుత పంట అవుతుందో ఆ ద్రవ్యం తీసుకొని శబరిమల అయ్యప్ప స్వామికి సమర్పించి ఇతరులకు భక్తులకు ఇచ్చేటువంటి వారు కూడా ఆ స్వామి గారు కూడా మా ఆలయానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో జన్మలో సుకృతం ఉంటేనే ఇటువంటి అవకాశం మాకు లభించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలి. అదే మాదిరిగా ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మాకు ముందు వచ్చినటువంటి భక్తుడు నందకిషోర్కు ఈ సంకల్పం రావడము, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరం వాళ్ళకి అనుమతి వచ్చింది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది, వారిని తీసుకురావడం జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ ఉండేటువంటి మా ఆలయ కార్యకర్తలు, ముందుగా మా చైర్మన్ కూడా విశ్వనాథ్ గారు మాతో సహకరించి, అదే మాదిరిగా మా అయ్యప్ప స్వామి ఫస్ట్ తొలుత మాల వేసుకొని సంపదరావు గారు ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా ఎంతో కృషి చేసి అన్న ఆహారాలు కూడా బంద్ చేసుకొని ఒక నిర్మాణం చేసినటువంటి మండపాన్ని కూడా నిర్మాణం చేసి దానికి సంప్రోక్షణ చేసి చక్కటి కార్యక్రమం చేశారు. ఆయన కూడా ఏ పూర్వజంలో సుఖం చేసుకున్నాడో ఈ అయ్యప్ప స్వామి యొక్క భాగ్యం ఆయనకు లభిస్తుంది. కాబట్టి ఆయనకు కూడా ఈ ప్రజల తరపున మేము ఒక ఆశీర్వచనం అనేటువంటి చేస్తున్నాము. అదే మాదిరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి దాంట్లో మనకు తొలుత రావడం ఈ ప్రపంచానికి చాలా, ఈ ఒక జిల్లా వాసులందరూ కూడా బ్రాహ్మణులు కానీ, క్షేత్రులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటూ మన ప్రాంతానికి రావడం జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి దాన్ని మనం వినియోగం చేసుకోవాలి. అదే మాదిరిగా మాతో సహకరించేటి వాళ్ళందరూ గురుస్వాములు, మన ప్రభాకరు గురుస్వామి, అతను చిలకలే గుడిలో ఉండేటువంటి అతను కూడా ఇక్కడ పడి మాకు చిన్నగా ఉంది కాబట్టి పక్కకు ఏ విధంగా చేయాలనేటువంటి మాతో సహకరిస్తూ రోజు విచ్చేసి ఆలయానికి ఏ విధంగా జరుగుతున్నా మనం వచ్చినటువంటి వాళ్ళను మనం ఏ లోపత లేకుండా పబ్లిక్ కానివ్వండి, స్వాములకు కానివ్వండి, ఎవరికైనప్పుడు కూడా స్వామివారి దర్శనం, వాళ్ళ ఆశీస్సులు పొందాలనేటువంటి భావం చేత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మాతోని సహకరించేటువంటి భక్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కార్యకర్తలు, చైర్మన్ గారికి కూడా మేము ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే మాదిరిగా వాళ్ళకి సంపూర్ణ ఆశీర్వచనం ఇస్తున్నాము. ఎప్పటికతోని మాకు సహకరించేటువంటి వాళ్ళు ఎన్టీపీసీ వ్యవస్థ, తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా సీజీఎం గారు కూడా కలవడం జరిగింది. అదే మాదిరిగా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు,
తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాతోని ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కార్యకర్తలు అంటే యూనియన్ తరఫున కూడా వాళ్ళు కూడా మాతో సహకరించి మాతో ఈ కార్యక్రమం విద్యంగా చేయాలనేటువంటి వాళ్ళు కూడా మాతోని సహకరిస్తున్నారు. ఎన్నో పూర్ణతను మనం నడిపిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి ఆ రోజు మన ప్రాంత ప్రజలందరూ కూడా మన ఆలయానికి వచ్చేస్తుంటే చాలా బాగుంటుంది. అదే మాదిరిగా మా ఎన్టీపీసీలో జ్యోతినగర్ కాలనీలో ఉండేటువంటి వాళ్ళు సీజీఎంలు కానివ్వండి, ఏజీఎంలు కానివ్వండి, మేనేజర్లు కానివ్వండి, ఇతర కార్యకర్తలు కానీ ఇది ఎన్టీపీసీలో చేసేటువంటి ప్రతి కార్యకర్త కూడా వీళ్ళు వాళ్ళంటూ లేకుండా అందరూ కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటే మీరు ఏ ఒక్క ఆరోగ్య విషయాలు కానివ్వండి ఎటువంటి బాధలు ఉన్నప్పుడు కూడా కొంచెం తొలగిపోతాయి అనేటువంటి ఉద్దేశం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శబరిమలలో వెళ్ళాలంటే చాలామంది ఎంతోమంది దాదాపు కాలు లేక కళ్ళు లేక నడవడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా అంబాడుకుంటే స్వామియే శరణమయ్యప్ప ఆడుకుంటూ అక్కడ వెళ్తుంటే మనం చూసేటువంటి వాళ్ళకు మనకి ఎంత భాగ్యం లేదు, ఇటువంటి వాళ్ళు కూడా వస్తున్నాం అనేటువంటి బాధ మనకు ఎంతో కలుగుతుంది. కానీ అటువంటి ఇక్కడికి వచ్చేటువంటి దాన్ని మనం వినియోగం చేసుకోవాలి. పడి పూజ అంటే మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం వినియోగం చేస్తాం. శబరిమల వెళ్ళలేకపోతున్నాము, కానీ ఇక్కడ మనం దర్శించుకుంటే చాలు, అటువంటి దర్శనం కూడా మనకు లభిస్తుంది. అదే మాదిరిగా శోభయాత్ర అంటే ఆ రోజు ఎన్టీపీసీలో ఉండేటువంటి వాళ్ళందరూ మేము జిఎం బారాలు డీజే బారాలు అటువంటి ఏది భేద రాకుండా మన దేవాలయాలకు ఎట్లా ఇస్తున్నామో అందరూ కూడా అదే మాదిరిగా అందరూ మహిళలు ఉండేటువంటి వాళ్ళు ముందుగా మీ ఒక ఇంటి దగ్గర నుంచి మంగళారతులు తీసుకురావండి. మంగళారతులు తీసుకువచ్చుకోండి. మన అభయాంజనేయ స్వామి దగ్గర 5 గంటలకు అక్కడ ఉంటే మళ్ళా శబరిమలలో ఉండేటువంటి మేళం ఇక్కడ కూడా ఈ మేళానికి వాళ్ళు సహకరించారు కాబట్టి అక్కడి నుంచే మేళం తీసుకొని ఆ మేళంతో మేము ఇక్కడికి వారిని స్వాగతం పలుకుతూ ఈ ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఆయన వచ్చేటువంటి ఆసనం మీద కూర్చొని ఆయన అక్కడ పూజ చేసి అక్కడి నుంచి మా ఆలయానికి తీసుకురావడం శోభయాత్ర కూడా జరుగుతుంది. శోభయాత్ర వచ్చిన తర్వాత పడిపూజ మహాపడిపూజ అంటే మనం మామూలుగా ఈ ఒక నిత్యం దానికి తమలపాకు పెట్టి పోగ కచరాలు వెండి పెట్టి మనం నైవేద్యం పెట్టి ఒక రోజు 18 దేవతలను మనం పూజ చేసుకుంటాము. వారు చేసేటువంటి ఆ ఒక దేవతలు ప్రతి కలశంలో 18 కలశాలు నిర్మాణం చేసి 18 దేవతలు అక్కడ ఆహ్వానం చేసి పూజ చేస్తారు. ఆ తదుపరి మన మహాపుష్పాభిషేకం ఉంటుంది. కాబట్టి మీరందరూ మాతో సహకరించి ఎటువంటి మీ వంతు కేవలము ఆ రోజు వచ్చును దర్శించుకునడమే. ఎందుకంటే మా కార్యకర్తలే ముందుకున్నారు. ఏది చెప్పినప్పుడు కూడా కాదు అనేటువంటి భావన ఇప్పటిదాకా లేకుండా అన్నీ కూడా సమకూర్చుకొని ఆయన భుజకూర్చలు పెంచుకొని మా సంపదరావు గారికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని చెప్పి మేము మనసువాదిగా చేస్తున్నాము. ఎందుకంటే ఇంత మాత్రం కానీ ఎవరు చేయరు. నిన్న ఇప్పుడు 2 రోజులా చూస్తున్నాం. ఈ ఒక పెన్షన్ వచ్చిన దాన్ని అన్ని దేవాలయాలకు అందరి దగ్గరికి వెళ్ళి సమకూర్చుకొని నిన్న అన్న ఆహారం లేకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇక్కడ గడ్డి ఇవన్నీ మొత్తం క్లీన్ చేయాలని అక్కడ చెప్తే స్వామి గారి దగ్గరికి వెళ్ళాను, స్వామితో మాట్లాడినాను. కానీ అక్కడ లెటర్ వెళ్ళేసి వాలంటీర్లతో కూడా సహకరించి ఇంత కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఇది ఎన్ని జన్మల సుకృతం ఉన్నదని చెప్పి మేము కూడా వారికి మనసు వాచ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని చెప్పి సంపూర్ణ ఆశీర్వచనం ఇస్తున్నాము. భక్తులు వచ్చినటువంటి వాళ్ళను వారి చేత ఆశీర్వాదం వాళ్ళకు సంపూర్ణంగా లభిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము వినిపించడం జరుగుతుంది. కాబట్టి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దోషాలు తొలగిపోవాలని. ఎందుకంటే ఇటువంటి పీఠాధిపతుల వలన సమస్త లోక సుఖినో భవంతు అంటే అందరూ పాడి పంటలు చక్కగా ఉంటేనే మనుషులు ఆరోగ్యపరంగా ఉంటేనే భగవత్ కార్యాలు కానీ ఏ కార్యక్రమం కానీ మనకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తెల్లాలైతే ఒకరోజు దండం పెట్టుకొని మనకు భగవంతుడు వరమి అంటే ఇప్పుడు ఇయ్యాడు. ఇప్పుడు మనం ఉత్పత్తి చేయాలంటే ఆ ఒక దాంట్లో ఏ ఒక దోషాలు ఉన్నా కానీ మనము ఆ దోషాలను తొలగి సుఖ సంతోషంలో ఉండాలని చెప్పని మేము ఆశిస్తున్నాము. అదే మాదిరిగా మన కర్మాగారం విద్యుత్ శక్తి కర్మాగారం కూడా చాలా అభివృద్ధి కలిగి అక్కడ ఉండే వర్కర్లు కానీ యజమానులు కానీ అందరూ సుఖ సంతోషాలు ఉండాలి. టౌన్షిప్ వాసులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి. ఈ టౌన్షిప్ వాళ్ళు కాకుండా చుట్టూ ప్రాంతాలు ఉండేటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మంచి చక్కగా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు మహోన్నత సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక గోదావరిఖనిలోని
రాజీ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ బీసీ విభాగం అధ్యక్షులు అలాగే శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సందర్భంగా నాయకులు గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్ వారు మాట్లాడుతూ జ్యోతిబాపులే అణగారిన వర్గాల ఉన్నతికి, మహిళా విద్యాభివృద్ధికి, సమానత్వం కోసం చూపిన మార్గం ఈ రోజుకి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సత్యానికి రమ్మని ఇచ్చిన अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. पुले आशयानु కొనసాగిద్దాం, పులే ఆశయాను కొనసాగిద్దాం, పులే ఆశయాను కొనసాగిద్దాం, పులే ఆశయాను కొనసాగిద్దాం, పులే ఆశయాను కొనసాగిద్దాం, 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 పులే ఆశయాను కొనసాగిద్దాం. మహాత్మా జ్యోతిరావు పులే 136వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సోదరుడు గట్ల రమేష్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 1827లో జ్యోతిరావు పులే జన్మించి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరి ప్రతి ఒక్క మహిళ చదువుకొని మరి సంఘ సంస్కర్తలుగా ముందుకు రావాలనే ఉద్దేశంతో మహిళలను మరి చదువు పట్ల ఆకర్షితులను చేసి మరి ముందు అడుగు వేయడం జరిగింది. ఈ భారతదేశం ఎంతోమంది సంఘ సంస్కర్తలను మరి అందించిన ఈ భారతదేశం మహాత్మా గాంధీ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కరే కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పులే కావచ్చు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలను ఈ దేశానికి అందించిన గొప్ప దేశం భారతదేశం. ప్రతి ఒక్క ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజులలో పోరాటం చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మరి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి మరి అప్పుడున్న విలువలను గ్రహించి మరి చదువు ద్వారానే మరి ఇది సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్క మహిళకు మరి చదువు ఉండాలనే ఉద్దేశంతో గొప్ప ఆశయాలు కొనసాగించిన వ్యక్తి. మరి వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా వారి ఆశయాలు నడవాలని కోరుతూ జ్యోతిరావు పులే అమర్ హై. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు తన జీవిత కాలం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి వారి లోపల చైతన్యం తీసుకురావడానికి వారికి విద్య ద్వారానే, చదువు ద్వారానే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కానీ వాళ్ళు వ్యక్తిగత నిర్మాణం కానీ జరుగుతుందని తలచి ఆయన అందరికీ మొదటి గురువై అందరికీ విద్య నేర్పించి విద్య ద్వారా ఈ సమాజాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేయాలని ఆయన ఆర్నిశలు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసం మహిళలు సైతం చదువు నేర్చుకోవాలని తన భార్య సావిత్రిబాయి పూలేని సైతం ఒక టీచర్గా తయారు చేసి ఎంతోమంది మహిళలను విద్య వైపు, చదువు వైపు చైతన్యవంతం రచించిన గొప్ప మహాత్ముడు. 1873లో సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి ఆయన ఎంతోమంది రచనల ద్వారా
ఈ సమాజాన్ని ప్రేరేపితం చేయడం కోసం, ఈ సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి గొప్ప మహాత్ముడు. ఆయన లాంటి మహాత్ముడు మన అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప నాయకులకు సైతం మార్గదర్శిగా ఉన్న జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడం, ఈరోజు వారికి నివాళులర్పించడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ ఒక్కసారి అందరం కూడా ఆయన సాధన కోసం, ఆయన లక్ష్య సాధన కోసం, ఆయన కలలు కన్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.